అటెన్షన్ ప్లీజ్. తేనె అనే మాటలోనే తీయదనం పలుకుతుంది. నాలుకపై అదృశ్యంగా అద్భుత రసధార ఒలుకుతుంది. తేనె జన్మస్థానం పూల మకరందం. అది పూలలో ఉత్పత్తి అయ్యే తీయనైన ద్రవం. ఎన్నెన్నో తేనెటీగల శ్రమఫలం తేనె. 60,000 తేనెటీగలు 20 లక్షల పూల నుంచి కష్టపడి మధువు సేకరిస్తే 1 పౌండ్ తేనె తయారవుతుంది. పౌండ్ అంటే 453.6 మిల్లీలీటర్లు. ఇంకా తేలిగ్గా చెప్పాలంటే ఒక చెంచాడు తేనె 5 మిల్లీలీటర్ల పరిమాణం ఉంటుంది. బరువు చూస్తే దాదాపు 7 గ్రాములు తగ్గుతుంది. కోవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా తేనె వినియోగం బాగా పెరిగింది. గిరాకీ అధికమైందని సరఫరా అమాంతం పెరుగుతుందా? లేదు. అందుకనే కల్తీ తేనె దందా ఎక్కువైంది. మార్కెట్లో రకరకాల బ్రాండ్ల పేరిట ఒరిజినల్, పరమ స్వచ్ఛం అంటూ వివిధ పరిమాణాల్లో తేనె అమ్మజూపుతున్నారు. బయట అమ్మే ఒక్కో బ్రాండ్ తేనె రుచి ఒక్కోలాగా ఎందుకుంటుంది? అన్నీ ఒరిజినల్ అయితే ఒకే రుచి ఉండాలి కదా. తేనెలో చక్కెర, మొక్కజొన్న సిరప్ లేదా ఇతర పదార్థాలు జోడించి పరిమాణాన్ని, తీపిని పెంచుతారన్నది నిపుణుల మాట. అసలు తేనె ఉపయోగాలు ఏమిటి? తేనెలో ఉండే విశిష్టతలు ఏమిటి? నాణ్యతను ఎలా నిర్ధారించుకోవాలి? కల్తీ అయిందని ఎలా నిగ్గు తేల్చుకోవాలి? ఇటువంటి అంశాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. స్వచ్ఛమైన తేనెను అమృతాహారం అంటారు. మిఠాయిల తయారీలో పంచదార, బెల్లం బదులు తేనె ఉపయోగిస్తారు. వంటల్లో, బేకరీల్లో, పానీయాల్లో తేనె వాడతారు. వైద్యపరంగానూ అది ఎంతో ఉపయోగకరం. కాలిన గాయాలు, దెబ్బలకు పైపోత చికిత్సగా తేనెను వాడతారు. గొంతు నొప్పి నుంచి తేనె ఉపశమనం ఇస్తుంది. మొటిమల నివారణలో పనికొస్తుంది. నిద్ర లేమికి, అజీర్తికి, దగ్గుకు, జలుబుకు, తలనొప్పికి తేనె విరుగుడు. అలసటకు, రక్తహీనతకు, మొటిమలకు, తామర, గజ్జి వంటి వాటికి తేనె మంచి మందు. అసలు స్వచ్ఛమైన తేనెలో ఏముంటాయి? తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలం. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. తేనెలో ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు, విటమిన్లు, ఎంజైమ్లు, ఖనిజాలు దండిగా లభిస్తాయి. విటమిన్ B6, రైబోఫ్లేవిన్, కాల్షియం, రాగి, ఇనుము, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్ ఇవన్నీ తేనెలో ఉంటాయి. చెట్టు మీద నుంచి పట్టు తీసి తేనెను పిండి విక్రయించే వారి వద్ద అక్కడికక్కడే కొనుగోలు చేయడం ఉత్తమం. సీసాల్లో నింపి అమ్మజూపేవారు చక్కెర పాకం, దాంతోపాటు నిల్వ ఉంచడానికి ప్రిజర్వేటివ్స్ ఏమీ కలపలేదని నిర్ధారించుకోండి. మరీ తక్కువ రేటుకి ఎవరన్నా అమ్ముతామన్నా అనుమానించాల్సిందే. అది కల్తీదై ఉండవచ్చు. నిదానించండి. గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తాగవచ్చు. ఎక్కువగా వేడి చేస్తే అందులోని పోషక విలువలు దెబ్బతింటాయి. టీ, కాఫీ, స్మూదీలు వంటి వాటిలోనూ తగు మాత్రం వేడితో తేనె వాడకం ఇటీవలి కాలంలో పెరుగుతోంది. ఎవరెన్ని జాగ్రత్తలు చెప్పినా, అప్రమత్తం చేసినా కల్తీ తేనెను ఎలా గుర్తించాలన్న సందేహం, ఖచ్చితమైన పరీక్షలు ఉన్నాయా అన్న అనుమానం కొంతమందిని పీడిస్తూనే ఉంటాయి. తేనె కల్తీ అయిందో లేదో కొన్ని పరీక్షల ద్వారా ఇదమిద్దంగా ఖచ్చితంగా చెప్పవచ్చు. నీటితో పరీక్ష చాలా సింపుల్. నీటి గిన్నెలో తేనె బొట్టు వేయండి. అది అలాగే గిన్నె అడుగుకు చేరిందంటే స్వచ్ఛమైనదని అర్థం. కల్తీదైతే నీటిలో కరిగిపోతుంది. మీ బొటనవేలి కొసన తేనె బొట్టు వేయండి. ఎక్కడికి వ్యాపించకుండా అలాగే ఉండిపోతే ఆ తేనె నికార్సైనది. ఒక అగ్గిపుల్లను తేనెలో ముంచండి. ఇంకో అగ్గిపుల్ల తీసుకుని వెలిగించి మొదటి పుల్ల దగ్గర ఉంచండి. తేనె స్వచ్ఛమైందైతే మొదటి అగ్గిపుల్ల ఇట్టే మండుతుంది. కల్తీదైతే వెలగడమే కష్టం. మీ ఇంట్లో వెనిగర్ ఉందా? స్వచ్ఛమైన తేనెలో కొద్దిగా వెనిగర్ వేస్తే ఏమీ కాదు. తేనె కల్తీది అయితే మాత్రం బుడగలు వస్తాయి. సౌందర్య సంరక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించే వారికి తేనె ఎంతో ఉపయోగకరం. తేనెను ఫేస్ మాస్క్గా, హెయిర్ మాస్క్గా ఉపయోగించడం ఇటీవలి కాలంలో ట్రెండ్గా మారింది. చర్మాన్ని తేమగా ఉంచడానికి, మృదువుగా చేయడానికి, జుట్టును మెరిసేలా చేయడానికి తేనెను ఉపయోగిస్తున్నారు. ఇక ఆయుర్వేద ఔషధాల్లో తేనె ప్రాధాన్యం అపరిమితం. మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే తేనె వాడకం గురించి ముందుగా వైద్యుడిని సంప్రదించి సలహా పొందడం మంచిది. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుని స్వచ్ఛమైన తేనెను వాడుకుంటే మీరు వెచ్చించే ప్రతి రూపాయికి తగినంత ప్రయోజనం పొందగలుగుతారు. కల్తీ బారి నుంచి మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. మళ్ళీ మరో అంశంతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.